ఇది 25th ఇయర్ నాకు. 99లో ఋతురాగాలు ఫస్ట్ డైలీ సీరియల్తో స్టార్ట్ చేశాను. మంజులా నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు, బిందు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆల్వేస్ నేను ఐ రిమెంబర్ దెమ్. వాళ్ళ ప్రోత్సాహం నాకు, అంటే అప్పుడు నేను జీరో, ఎవరో తెలియదు. అలాంటి టైంలో ఎంకరేజ్ చేసే అవకాశం ఇచ్చి కర్రా నగేష్ గారికి నేను డబ్బింగ్ చెప్పడం, అలాగా మొదలైన ప్రస్థానం ఈరోజు 2024 బచ్చన్ సాబ్ వరకు. అంటే ఎవరికైనా ఎవ్రీబడీస్ డ్రీమ్, అంటే బచ్చన్ గారు అంటే ఇస్ ఐకాన్ ఆఫ్ యాక్టింగ్కే ఇది కదా. నేను నా నంది అవార్డు, సెకండ్ నంది అవార్డు ఫర్ ఫిలిం పోరు తెలంగాణ నారాయణమూర్తి గారి సినిమాకి నేను అవార్డు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఆ టైంలో బచ్చన్ గారు వచ్చారు, అవార్డు సెరమనీకి వచ్చారు. వస్తే ముఖ్యంగా నేను అది నాకు 4వ నంది అవార్డ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎందుకనంటే ఈ సీఎంలు కానీ వీళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద విఐపీస్ వచ్చి ఏం చేస్తారంటే మెయిన్ హీరోస్కి, హీరోయిన్స్కి, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగా గ్లామర్, అంటే బాగా ఎవరైతే ఎక్కువగా సెలబ్రిటీస్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. బికాస్ వాళ్ళని అనుకోవడానికి కూడా టైము దాదాపుగా ఉంటుంది, 75-80 అవార్డులు ఉంటాయి కాబట్టి టైం ఫ్యాక్ట్ కూడా ఉంటుంది, అందరికి ఇవ్వలేరు కాబట్టి. అలాగే ఈ సెరమనీ జరుగుతుంది 2013 లలిత కళాతోరణంలో. ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ అనే అనౌన్సర్గా ఉంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న మీరు నాకు హెల్ప్ చేయాలన్నా. ఏంటి అన్న మిమ్మల్ని ఇప్పుడేది అడగలేదు, నాకు నా పేరు మీరు ముందుగా పిలవాలి, ఎందుకంటే వీళ్ళు 10 మందికో 20 మందికి ఇచ్చేసి వెళ్ళిపోతారేమో అని నాకు కంగారుగా ఉంది. వాళ్ళు కాకపోతే మీరన్నా ఇవ్వండి, పక్క వాళ్ళతో ఇప్పిస్తారు వాళ్ళు కూర్చొని, అంతేగా వాళ్ళ చేతుల మించి తీసుకుంటే అది వేరే కదా. అవును అని అంటే చూసాడు లిస్ట్లో 45th 46th నేమ్ ఉంది రాజా అన్నాడు. నాకు తెలియదు, నన్ను ఏం చేస్తారో తెలియదు నన్ను. అంటే పాపం 11, 12 అవార్డుగా ఆయన పిలిచారు. తొందరగా వెళ్ళి రావాలి చూడు, ఎక్కువ టైం తీసుకోవద్దు అంటే ఆల్మోస్ట్ ఆల్ పరిగెత్తినంత పనిచేసి బచ్చన్ సాబ్ గారి మీద మొత్తం సాష్టాంగ ప్రణామం చేశా. ఇప్పటికా వీడియో ఉంది చేసి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేతుల మీద తీసుకుంటూ అన్యాపదేశంగా నా నోటి నుంచి ఒక మాట వచ్చింది, సార్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ అని. కంగ్రాట్స్ అన్నారు ఆయన. ఆయన కళ్ళు గాజు గోళీల్లాగా మెరుస్తూ ఉన్నాయి, ఆ కంటిలో ఆ తేజస్సు అంది. అంటే ఇప్పటికి 10 సంవత్సరాల కిందట 2013 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 11 సంవత్సరాలు వెనక. ఇప్పుడు ఆయన ఒక 81 అనుకుంటే, అప్పుడు 70sలో ఉన్నారు. అయినా కూడా ఆ కళ్ళల్లో కాంతి అలా ఉంది. నిజంగా ఆ మరపురాని సంఘటన తర్వాత నాకు మర్చిపోలేము. అది ఎప్పటికీ ఆ టర్మ్లో ఇంకోటి ఒక 10 మందికి 15 మందికి 20 మందికి ఇచ్చి వెళ్ళలా, అందరికీ ఇచ్చారు, 80 మందికి ఇచ్చారు. అబ్బా నేను హడావిడి పడిపోయానా ఏంటి ఇంత అంటే అది ఊహించలేం ఒకవేళ ఇవ్వకపోతే. కానీ ఆయన డెడికేషన్, నిలబడి किरण कुमार रेड्डी सर स्टिल सो मेनी अवार्ड्स आर देयर అంటే नो मैं आया हूँ अवार्ड्स देने के लिए पूरा सब लोगों को देके जाता हूँ అందరికి చేసేయారు మహానుభావుడు. అట్లాగే అందరు అదృష్టవంతులు ఆ టైంలో అందరి ఫోటోల్లో ఆయన ఉన్నారు. అయితే ఆ తర్వాత నాకు బచ్చన్ గారికి 1-2 చిన్న మూవీస్, అంటే కాందాహార్ అని ఒకటి మలయాళంలో చేశారు, తెలుగులో డబ్ చేశారు. అందులో నేను మోహన్ లాల్ గారికి చెప్పాను, ఒక్క సీన్లో ఈ మేజర్ రోల్ చేశారనమాట. బచ్చన్ సాబ్ ఉంటారు, ఒక రీల్ అంతా ఉంటారు. అది కూడా నేనే చెప్పాను, మిమిక్రీ చేసి మోహన్ లాల్ గారికి జనరల్ నా వాయిస్ చెప్పాను. ఆ తర్వాత తెలుగులో సైరా నరసింహారెడ్డి గారిలో నటించారు. సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి గారి సినిమాలో ఇందులో చెప్తే అవకాశం వస్తే బాగుంటుందేమో, బచ్చన్ సాబ్ వచ్చారు అని అనుకున్నా. దొరకల అవకాశం. శంకర్ చేశాడు. తర్వాత సరే చూద్దాంలే అంటే ఒక చిన్న యాడ్ ఒకటి వచ్చింది ఆయనది, అది చేశాను. అది అంటే స్టార్ ప్లస్లో వచ్చిన కౌన్ బనేగా కరోర్పతిలో ఒక హిందీ షాయరీని తెలుగులోకి డబ్ చేశారు. కెరటాలకు తల ఉంచితే విజయం ఎప్పుడు నీ దరి చేరదు, సముద్రపు అంచులు చూడనిదే రత్నాలు నీ సొంతం కావు అని ఒక షాయరీ లాంటి దాన్ని ఆయన తెలుగు చెప్పారు. ఇలా చిన్న ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అనుకోకుండా కల్కిలో చేస్తున్నారని తెలుసు కానీ నేను అనుకున్నాను ఇంకా మనకి ఏమొస్తుందిలే అవకాశం అని, ఎందుకంటే ఆల్రెడీ అడగదలుచుకోలేదు. ఇప్పుడు ముందు ఎవరైతే చెప్పారో ఎంక్వైరీస్ ఉంటాయి. అఫ్ కోర్స్ శంకర్ కూడా బాగా చెప్పాడు అందులో. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లేదు.
అదే వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఇది అనుకోకుండా మా ఇన్ఛార్జి ప్రసాద్ అన్న, నువ్వు చెప్పాలిరా ఈ సినిమాలో, అదేదో కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు రా వాయిస్ మీద కూడా దాని గురించి అంటే తప్పకుండా చేస్తానని. అయితే ఆ రోజు 3 కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. ఏది డబ్బింగ్ చెప్తుంటే డబ్బింగ్ కూడా. ఓ చెప్తుంటే ఏంటి ఇన్ని కెమెరాలు ఇవన్నీ అంటే, లేదు లిప్ మూమెంట్ కూడా మ్యాచ్ అయ్యేలాగా, వెరీ మచ్ మ్యాచ్ అయ్యేలాగా, చాలా minute గా కూడా మైన్యూట్గా కూడా తెలుగే డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అలాగా. నా ఫోటో అడిగారు. అడిగితే నేను ఫోటో ఎందుకండి అని అంటే, లేదు కాదు, లేదు స్వప్న దత్ గారు చూస్తారు ఆర్సీఎం అంటే. గతంలో సార్ అశ్విన్ దత్ గారికి చాలా ఇంద్రా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము, పెద్ద పెద్ద రోల్స్ కాకపోయినా తప్పకుండా సార్ వాళ్ళ సినిమాలు అన్ని సినిమాలు చేశాను నేను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఎలక్షన్స్ టైంలో కొన్ని యాడ్స్ కూడా ఆయన్నే దగ్గరుండి చేయించారు అశ్విన్ దత్ గారు సూపర్ గుడ్ స్టూడియోలో. సరే అన్న తర్వాత ఓకే మనం వెళ్దాము ఆయనతోనే అని చెప్పేసి మళ్ళీ అది కొద్ది కెమెరాతో అది షూట్ చేశారు. ఎందుకంటే ఇలాగ టెక్నాలజీ చాలా లేటెస్ట్ వాడుతున్నాం దీనికి అని చెప్పారు. ఆ తర్వాత నాగశ్విన్ గారు ఒకరోజు టోటల్ సీన్స్ దగ్గరుండి చెప్పించుకున్నారు. అయితే అప్పుడు సౌండ్ టు సౌండ్, ఆడియో టు ఆడియో చెప్పాను, వితౌట్ పిక్చర్. అప్పటికి పిక్చరు అంటే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, వితౌట్ పిక్చర్ చెప్పటం అనేది కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కోసారి చెన్నైలో చేసి వచ్చిన వర్క్ ఏదైనా డబ్బింగ్ మిస్ అవుతే మాకు అక్కడి నుంచి ట్రాక్స్ అవి వస్తాయి, వాటిని మళ్ళీ మేము ఆడియో టు ఆడియో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. అంతకుముందు నేను నాగేశ్వన్ గారు డైరెక్ట్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం ఫస్ట్ మూవీలో ఒక దూద్ కాశీలో ఉండే ఒక ముసలి ఫారినర్కి డబ్బింగ్ చెప్పించారు ఆయన నాతో. నేను వెళ్తే ఒక మంచి ఇంగ్లీష్, మంచి పాష్ ఇంగ్లీష్, ఫారెన్ ఇంగ్లీష్తో ఒక వాయిస్ వస్తుంది. నేను అన్నాను, డైరెక్టర్ గారు ఉన్నారు ఆ రోజు కూడా, సార్ దట్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ గుడ్ సార్, మరి నాతో ఎందుకు చెప్పిస్తాను, నా ఇంగ్లీష్ అంత బాగుంటుంది కదా అంటే, బట్ ఈ ఏజ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ అండి, దట్స్ మై వాయిస్ అన్నారు ఆయన. డైరెక్టర్ గారే చెప్పారు, చెప్పండి సార్ యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్, పర్లేదు దట్ మచ్ ఇది కాకపోయినా బట్ యాప్ట్గా ఉంది అన్న, చేశాను. అంటే అది మిక్స్డ్ తెలుగు కూడా మాట్లాడతాడు అతను ఏదో వాళ్ళ ఆవిడ పోయిందని అది ఆ ట్రాక్ అట్లాగా. దాని తర్వాత మహానటిలో పాతాళ భైరవి సినిమా షూట్ జరుగుతున్నప్పుడు రామారావు గారిది ఒక డైలాగు, అది నేనే చెప్పాను. ఇలా చెప్పానండి, గతంలో 2 సినిమాలు మీతో చేశానంటే, బిట్స్ మాత్రం, ఇది కాదు, ఫుల్ కాదు. ఓకే గుడ్ అండి, ఇది కూడా చేస్తున్నారు మీరు అన్నారు. అప్పటికి నాకు నమ్మకం లేదు ఏమైనా మారుస్తారేమో అని. మొత్తానికి ఆ రకంగా బచ్చన్ సాబ్కి వాయిస్ చెప్పితే ఇంకా మనం డబ్బింగ్ ఎవరెస్ట్ ఎక్కాము అని. అంటే గతంలో బచ్చన్ గారికి సాయి కుమార్ గారు చెప్పినప్పుడు ఖుదా గవా తెలుగులో డబ్బింగ్ చెప్పారు, ఆయన అద్భుతంగా చెప్పారు. అయినప్పుడు సాయి కుమార్ అన్నయ్య ఎన్ని వేదికల మీద నేను బచ్చన్ గారికి డబ్బింగ్ చెప్పాను అని ఎన్ని 1000 సినిమాలు చెప్పారు. యాజ్ ఏ హీరోగా స్ట్రైట్ కానీ డబ్బింగ్ కానీ కలిపి 1000 సినిమాలు చెప్పి ఉంటారు. ఆయన యాక్టర్గా ఎన్నో హైట్స్ చూశారు. కానీ బచ్చన్ గారికి డబ్బింగ్ చెప్పడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్లా ఫీల్ అయిన, ఎందుకు అన్నది మాకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు. బట్ ఇప్పుడు అది సినిమా అంత పెద్ద హిట్ కావటం, ఈరోజు అందరి అప్లాజ్, కొన్ని చోట్ల చాలామంది అంటే మన వాయిస్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకపోతే ఇంకా ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండే చాలా కాల్స్ వచ్చి ఉండేవి. చాలామంది ఏమనుకున్నారంటే ఆయనే చెప్పారని అనుకున్నారు. బట్ ఏదేమైనా ఇది ఒక కొత్త మార్పు డబ్బింగ్ సైడ్. ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ న్యూ ఎన్హాన్స్మెంట్, వాట్ ఎవర్, న్యూ మోడిఫికేషన్ లేదా మెటమార్ఫిసిజం ఆఫ్ ద డబ్బింగ్, వాట్ ఎవర్. మొత్తానికి ఒక విక్రియ సైన్స్లో అంటాం కదా, అలా జరిగింది. చూడాలి ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా ఎలా వెళ్తుంది అన్నది మొత్తానికి.